హాయ్ అండి. నమస్తే. తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను వెతుకుతూ ఉంటాం. కానీ దాన్ని నీళ్ళల్లో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంత మంది ఉన్నారు. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయటం ఉత్తమం. సరైంది అయితే ప్రశంసించి ప్రోత్సహించటం ఉత్తముని లక్షణం. విజయం ఎప్పుడూ మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది. పనిని ప్రేమించు, గెలుపోటముల ప్రసక్తి పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. మనసు నిర్మలమవుతుంది, జీవితం సంపూర్ణమవుతుంది. గాయం ప్రతి ఒక్కరి గుండెల్లో మంటని రేపుతుంది. కొందరు దాన్ని కన్నీర రూపంలో చూస్తే మరికొందరు చిరునవ్వు రూపంలో దాచుతారు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవ్వరికీ తెలీదు. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.